చిట్టెల పేరిట 5 కోట్లకు టోకరా వేసిన విశ్రాంత ఏఎస్ఐ అతని కుమారుని కఠినంగా శిక్షించాలని బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. చిట్టీల పేరిట తమ నుంచి 5 కోట్లు కాజేసి పరారైన తండ్రి కొడుకులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 2 నెలల క్రితం అరెస్ట్ చేశారని బాధితులు తెలిపారు. పాతబస్తీ ఉప్పుగూడలోని శివసాయి నగర్లో నివాసం ఉండే మచ్చల్మ తులసీదాస్ విశ్రాంత ఏఎస్ఐ కుమారుడు మచ్చల్మ కార్తీక్ కుమార్ 30 ఏళ్లుగా ఓం గణేష్ పేరిట అక్రమంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంట్లో సభ్యులుగా చేరితే 50,000 చిట్టీకి 61,000, లక్ష చిట్టీకి 1.23 లక్షలు, 3 లక్షల చిట్టీకి 3,72,000, 4.5 లక్షల చిట్టీకి 5.58 లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఇలా 130 మంది 5 కోట్ల మేర కాజేసి ఫిబ్రవరిలో పరారయ్యారు. ఇక అయితే 2 నెలల క్రితం అరెస్ట్ చేయగా నిందితులు ఇటీవలే జైలు నుంచి విడుదలై యథేచ్ఛగా బయటకు తిరుగుతున్నారు. ఇక తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే కోర్టులో చూసుకోవాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతను ఇక్కడ సిసిఎస్లోనే గవర్నమెంట్ అధికారిగా పనిచేశాడు. పోలీస్ వ్యవస్థలో ఒక జాబ్ హోల్డర్గా పనిచేశాడు. తనను ఆ పోలీసు అధికారి అని చెప్పి చాలామంది నమ్మి చిట్టీలు వేశారు. తన దగ్గర ఇంచుమించు 10 లక్షల వరకు చిట్టీలు జరుపుతూ వస్తుండే ప్రతి నెల. మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాల్సింది ఏంటంటే, మేము యాక్చువల్గా కంప్లైంట్ పెట్టింది పూర్తి వాళ్ళ ఫ్యామిలీ పైన పెట్టాము. ఎందుకంటే అందరికీ డబ్బులు ఇచ్చాము. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సిగ్నేచర్ ఉంది. కానీ కొంతమంది సిగ్నేచరు ఎవిడెన్స్గా తీసుకోలేము, వాళ్ళని అరెస్ట్ చేయలేము. మా పరిధిలో ఎంతవరకు ఎక్కువ మంది ఉంటేనే దాని పరిధిలో తీసుకోగలుగుతాము. ఎక్కువ కోరుకుంటున్నామండి. బట్టి మాకు